ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతి నుంచి వచ్చాను. ఎలా అనిపించింది మీకు కోర్స్? కోర్స్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 months డ్యూరేషన్. 2 months డ్యూరేషన్ అతి తక్కువ అమౌంట్తో మాకు కోచింగ్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఇదే మొదటిసారి చూడడం. నేను బయట వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కానీ ఇన్స్టిట్యూట్ పేరు అక్కడ బాగానే చెప్పారు. కాకపోతే మాకు బేసిక్ గురించి మాకు ఐడియా లేదు. బేసిక్ ఐడియా లేదు. అక్కడ వాళ్ళు బాగా చూపించారు. కాకపోతే వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం వర్క్ మేము అక్కడికే చాలా వర్క్ వచ్చిందని అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆ వర్క్తో కంపేర్ చేసుకుంటే అసలు చాలా వరకు మనం వర్క్ నేర్చుకోకుండా మనం షాప్ పెట్టుకుంటే చాలా డబ్బులు ఉంటాము అని చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చి వర్క్ చేసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటే ఇది ఒక మొబైల్ షాప్ అండ్ ఇన్స్టిట్యూట్. ఎక్కువ మందిని తీసుకోరు, 2-3 ఆ ముందు బ్యాచ్లో 1-2 తీసుకొని చేస్తాం. లాస్ట్ మీరు ఒక సెటప్ చేసి ప్రస్తుతానికి అయితే బాగానే మంచిగా మాకు ప్లాన్ చేసి మంచిగా క్లాసులు చెప్పారు. పిన్ టు పిన్ ఒక్కొక్క రోజు ఒక ఛార్జింగ్ సెక్షన్ ఎక్కువ క్వాల్కమ్ చిప్సెట్ ఒక పూర్తిగా చిప్సెట్ అయిపోయిన తర్వాత క్లాస్ కంప్లీట్ చేసి దాని తర్వాత మీడియాటెక్ ఎత్తున్నారు, దాని తర్వాత శాంసంగ్ ఎత్తున్నారు. అట్లా పిన్ టు పిన్ ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ గురించి మెయిన్ పాయింట్స్ వేటి వల్ల డీల్ అవుతుంది. ఫోన్ ఏ లైన్ మిస్ అయితే ఫోన్ డీల్ అవుతుంది, ప్రైమరీ లైన్ అంటే ఏంటి, సెకండరీ లైన్ అంటే ఏంటి, బక్ వోల్టేజెస్ ఫ్లక్చుయేషన్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా అంటే చాలా చెప్పారు. అంటే మాకు స్కెమెటిక్ రీడింగ్ అయితే అసలు ఆటోమేటిక్గా అసలు తెలియదు. స్కెమెటిక్ అంటే తెలియదు. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చాలా అద్భుతంగా స్కెమెటిక్ రీడింగ్ అనేది మాకు ముందుగా మీకు విషయం చెప్పుకోవాలి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మీకు ఈ రుణం ఎలా తీసుకోవాలో తెలియదు. మేము కూడా తెలీదు. నేను ఎప్పుడో నైట్ 11 కల్లా వచ్చాము. కర్నూలు దిగాను. ఫస్ట్ 11కి వస్తే నన్ను రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లోనే 2 weeks మేము పోయింది. రూమ్ మాకు అరేంజ్ చేసి ఈ విషయంలో మాత్రం అసలు నేను చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్తాను. మీకు అక్కకి నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు. 3 పూట్ల మన ఇంట్లో ఫుడ్ తిని అన్నీ చాలా హ్యాపీగా చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కొంచెం అలవాటు అయిపోయి కొంచెం బాధగా ఉంది. మాకు అలవాటు అయిపోతుంది. 20 రోజులు అయితే వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. మాకు 2 months కదా డ్యూరేషన్, కలుసుకోపోయినాయి మనసులో. సూపర్గా ఉంది. అయితే మాత్రం ఇంకా మీతో ఒక ఇన్స్టిట్యూట్లో ఒక దగ్గర వర్క్ నేర్చుకున్నా, సొంత అన్న దగ్గర వర్క్ నేర్చుకున్నా అంత ఫీలింగ్ ఉంది ఇక్కడ. అంత ఫీలింగ్ అంతే, ఒకరికొకరు అంత క్లోజ్గా. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చినారు కదా, వచ్చినప్పటి నుంచి మీకు పని ఇంప్రూవ్ అయిందా? అంటే స్కిల్ ఇంప్రూవ్ అయిందా లేదా సిమాటిక్ ఇంప్రూవ్ అయిందా లేదా కస్టమర్తో డీలింగ్ చేయడం ఇంప్రూవ్ అయిందా లేదా వర్క్ కూడా ఇంప్రూవ్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ షాప్ పెట్టాలంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, కస్టమర్ ఏ కంప్లైంట్తో వస్తున్నారు, ఎక్కువ ఏ కంప్లైంట్ మీద వర్క్ జరుగుతుంది, ఏం నడుస్తుంది ఫీల్డ్లో, అది తెలుసుకోకుండా మనం మొబైల్ షాప్ పెట్టేసి బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని డైరెక్ట్ షాప్ పెట్టేసి ఇబ్బంది పడేదానికంటే నువ్వు షాపు బయట ఎక్కడైనా సరే నేర్చుకున్నాక కొద్ది రోజులు ఒక షాప్లో వర్క్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకుని దాని తర్వాత నువ్వు స్టెప్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చే వాళ్ళు మేమే కాదు, మా ముందు బ్యాచ్ వాళ్ళకైనా సరే నెక్స్ట్ మా తర్వాత వచ్చేకైనా సరే అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇది చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ ఇది షాపు, ఇన్స్టిట్యూట్, కస్టమర్లు వస్తే మేమే వాళ్ళకి మీరేం మాట్లాడరు, వస్తారు, మేమే తీసుకుంటాం, మేమే మాట్లాడతాం. రేట్లు కానీ మేము స్టార్టింగ్ మీరు మాట్లాడేవారు ఎంతైతే మళ్ళీ మాకే అలవాటు అయిపోయింది. ఒకసారి నెట్వర్క్ సెక్షన్తో కంప్లైంట్ వచ్చింది, చెప్పాను. మీరు చెప్పాల్సిన రేట్ నేనే చెప్పిన. తర్వాత మిమ్మల్ని అడిగినా మీరు సేమ్ అదే రేట్ చెప్పినారు. అంటే మీరు లేరు అసలు షాప్లో, మీరు వేరే రేట్ చెప్తారేమో నేను టెన్షన్ పడితే సేమ్ మీరు అదే రేట్ చెప్పారు. అంటే అలవాటు అయిపోయింది మాకు ఇక్కడ. అంటే ఇక్కడ మొత్తం మీద అయితే మాకు ఒక కస్టమర్తో ఎలా మాట్లాడేది వచ్చింది, హ్యాండ్ స్కిల్ నేర్చుకున్నాము, ఇంకొకటి మెయిన్ ట్రబుల్ షూట్ నేర్చుకున్నాము, పిన్ టు పిన్ ట్రబుల్ షూట్ నేర్చుకున్నాము. చాలా అంటే అసలు చాలా విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ. చాలా అంటే చాలా ట్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ట్రిక్స్ అన్నీ అసలు ఫోన్లు ఇప్పేది కానీ తెలియదు. ఓల్డ్ కొన్ని వేరే ఇన్స్టిట్యూట్లో ఓల్డ్ ఫోన్స్ ఇచ్చి ఇప్పమనేవాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర అవే ఉన్నాయేమో కానీ ఓల్డ్ ఫోన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత 5G ఫోన్స్ అవన్నీ టచ్ చేస్తా అంటే భయం వేసేది స్టార్టింగ్. ఇప్పుడు అలా కస్టమర్ అక్కడ ముందర పెట్టుకున్నా మేము ఇప్పేసేవాళ్ళం, రెడీ చేసి చేసేవాళ్ళం. ఇక్కడ బోర్డులు కూడా బాగా అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి రన్నింగ్ బోర్డు చాలా అందుబాటులో ఉన్నాయి. మేము అక్కడ వేరే దగ్గర అయితే డెడ్ బోర్డ్స్ పైన వర్క్ చేసేవాళ్ళం. అన్ని ఆల్రెడీ ముందు బ్యాచ్ లో వచ్చి పెరికేసి పడేసేవాళ్ళు. మీరు అట్లా కాదు, ఆ బోర్డుతో మీరు వర్క్ చేస్తా ఉంటారు. రన్నింగ్
వేరే ఫోన్స్కి అట్లా మీరు ఫోన్ ఆన్ చేసాం. కస్టమర్స్ ఫోన్లు డైరెక్ట్ చేసినారా నేను ఇచ్చినానా? డైరెక్ట్ మేము డైరెక్ట్ మీరు ఏం చేసినారా? డైరెక్ట్ అంటే మీకు ధైర్యం వచ్చింది కదా. స్టార్టింగ్ అసలు ఎవరు ఇవ్వరన్నా, అసలు కస్టమర్ ఫోన్ ఒక ట్రైనింగ్ స్టూడెంట్ దగ్గర ఎవరు ఇవ్వరు. ఇంకోటి కస్టమర్గా భయపడేవాళ్ళు, మమ్మల్ని చూసేవాళ్ళు. అసలు అది వాళ్ళకి అర్థమైపోయేది వాళ్ళు పర్ఫెక్ట్గా మరి వీళ్ళు అనే లెక్కలో వాళ్ళకి మీరు మాకు ధైర్యంగా మా మీద నమ్మకంతో మీరు మమ్మల్ని అది వదిలేసారు. నమ్మకం అనేది కాదు బ్రదర్, మీరు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అని నేను టెస్టింగ్ చేస్తుంటా. మీరు నేర్చుకొని పోయినారా అనే ఆప్షన్ ఉండదు మన దగ్గర. ఇప్పుడు వచ్చినాడో పోయినదే ఉండదు, మన దగ్గర నుండి పోయినప్పుడు మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేసిపోయినాడు, అంతకి రేంజ్ ఉందా తగ్గిందా అని ఆలోచించేలో మనం ఉంటాం. ఎందుకంటే మనది ఇదైతే నేను చెప్తున్నా కదా, నేను పడిన కష్టం ఎవరు పడకూడదు, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనం ఫోన్ మెసేజ్ పెట్టినామో ఎప్పుడు వస్తుందో తెలియదు, అర్ధరాత్రి వస్తుంది, ఇప్పుడు వస్తుందో తెలియదు. అదే వీళ్ళు అక్కడ మాకు కానీ ఇచ్చింది నోట్స్, మీకు ఇచ్చినట్టు మాకు కానీ ఇచ్చింది ఇప్పుడే కాదు ఎప్పుడో స్టార్టింగ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను పడిన కష్టం పడకూడదనే మీకు ఇన్ని పేజీల దాకా అయిపోయింది బుక్. ఇప్పుడు మీకు సపోర్ట్ అవసరమా? సపోర్ట్ అసలు అవసరం లేదమ్మా. సపోర్ట్ అవసరమే లేదా? మరి నాకు కాల్ చేస్తారా? సపోర్ట్ అడగండి. మేము అన్ని మీరు చెప్పినవన్నీ చూసుకొని అయినా కాల్ లేదంటే నెక్స్ట్ ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాం. ఇంకొకటి ఏదైనా ఉన్నాము లేదా ఇంకేదైనా మిస్ అయినాము మేము అలా ఏం చెక్ చేయండి మీరు చెప్పారు. మరి బ్లోయర్ పట్టుకోవడానికి ఎలా పట్టుకోవాలని చెప్పినామా? చెప్పారు. బ్లోయర్ ఎలా పట్టుకోవాలి, ఎక్కడ హీట్ తగలాలి, ఎక్కడ హీట్ తగలకూడదు. ఇంకొకటి ఒక కాంపోనెంట్ రిమూవ్ చేసేటప్పుడు టిష్యూ పేపర్ పెట్టుకోవాలని చాలా అసలు అవన్నీ చెప్పలేదు. వేరే దగ్గర వెళ్తే ఏదైనా అంటే నెక్స్ట్ మీరు వచ్చింది బేసిక్ లెవెల్ అనే లెక్కలో చెప్పారే కానీ చాలా వరకు బయట బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ వచ్చే వాళ్ళకి అదే సజెషన్ ఉన్నది. బిజినెస్ అక్కడ అటెండెన్స్ ఇక్కడికి రమ్మని చెప్పట్లేదు. మీరు నిజంగా అయితే మొబైల్ వర్క్ నేర్చుకోతే మాత్రం అన్న మాత్రం పిన్ టు పిన్ మనసులో ఏం పెట్టుకోడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి పిన్ టు పిన్ చెప్తాడు, ఉన్నట్టు చెప్పి మీకు మంచి దోవలో వెళ్ళేట్టుగా నాకైతే అన్నపైన చాలా నమ్మకం వచ్చింది. ఫ్యూచర్లో మేము మళ్ళీ మీ దగ్గరకు వస్తామమ్మా. అంటే నెక్స్ట్ అప్డేటెడ్ క్లాస్ వస్తూ ఉంటాయి, 5G 6G నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. మేము ఆల్వేస్ వెల్కమ్ అలా వస్తూ ఉంటాం. మీరు అది కాకుండా ఐఫోన్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు మాకు. నెక్స్ట్ బ్యాచ్ వస్తాం ఖచ్చితంగా నేర్పిస్తాం. మీరు వ్యూవర్స్కి ఏం చెప్తున్నారు? మేము వ్యూవర్స్ చెప్పేది అదే, ఊరికి ఎందుకు బయటకు వెళ్ళి అమౌంట్ వేస్ట్ చేసుకోవడం. మీకు 20 రోజులు 15 రోజులు 30 రోజులు అయితే వర్క్ అయితే రాదు. ఊరికే అమౌంట్ లాస్. ఒక బ్యాచ్కి 50 మంది 60 మంది 10 మంది 30 మందిని పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోరు. ఇక్కడ అలాగే నలుగురు ఉంటాం, నలుగురు ఇద్దరు ఉంటే వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు ఈజీగా పిన్ టు పిన్ అర్థం అవుతుంది. ఎవరేం చేస్తున్నా అర్థం అవుతుంది, మిమ్మల్ని పట్టించుకుంటారు. మీరు వర్క్ మీరు టైం పాస్ చేసే వాళ్ళు అయితే ఎక్కడ వెళ్ళి వర్క్ నేర్చుకోవద్దండి, మీరు టైం వేస్ట్. ఇప్పుడు కొందరు నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మనీ పోతే పోయింది, నాకు టైం పోతుంది, టైం సెట్ కాకుండా కదా, అక్కడ నెల రోజులు పోతుంది, మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్ పోతే నెల రోజులు పోతుందని టైం పోతుందని బాధపడుతున్నారు. అదే అందుకే చెప్పడం, అందుకోసమే చెప్పడం. వేరే ఇన్స్టిట్యూట్లో ఈ విధంగా ఉంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. అమౌంట్ పోతే పోయింది, ఎలాగైనా సంపాదించుకుంటాం అనుకోవచ్చు, టైం మళ్ళీ రాదు కదా. అందుకే చూసి మంచిగా మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోగలుగుతామంటే మీ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఎక్కడైతే మీకు వర్క్ మాకైతే అనిపించింది కాబట్టి మేము చెప్తున్నాం. మేము ఆల్రెడీ ఫేస్ చేసినాం కాబట్టి, ఆల్రెడీ వేరే దగ్గర వెళ్ళేసి వచ్చినాం కాబట్టి చెప్తున్నాం. అన్నిటికంటే బెటర్ అని నేను ఎక్కడ రివ్యూ అయితే ఇవ్వాలి, అసలు ఎవరికి చెప్పడం. ఇక్కడ ఎందుకు ఇస్తానంటే సత్తా ఉంది ఇక్కడ, మంచిగా చెప్తారు, ఒక ఫ్రెండ్లీగా ఉంటారు, పిన్ టు పిన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఏదైనా డౌట్ ఉన్నా క్లియర్ చేసి పంపిస్తారు అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.